డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా గారి ఐపీఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ సార్ శ్రీ శంకర మురళీ మోహన్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా మల్కీపురం ఎస్ఐ మోహన్ కుమార్కి రాబడిన సమాచారం మేరకు మల్కీపురం మండలం లక్వరం గ్రామంలో ఒక పాడుపడిపోయిన దిక్కుల వద్ద ఒక వ్యక్తి ఒక 10 రోజులుగా గంజాయి అమ్ముతున్న సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి. ఆ సమాచారం మేరకు రైడ్ కండక్ట్ చేస్తే అక్కడ కందికట్ల ప్రదీప్ అని చెప్పి ఇతని వయసు 39 సంవత్సరాలు లక్వరం గ్రామం, అతను అక్కడ దొరకడం జరిగింది. అతను ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో ఏం జరిగిందని తెలుసుకుంటే అతను యాక్చువల్గా అతనికి ఒక టాటా మెగా గూడ్స్ వెహికల్ ఉంది. ఆ వెహికల్ మీద ఏజెన్సీ ప్రాంతానికి కిరాయికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక 2 నుంచి 3 కేజీలు గంజాయి పర్చేజ్ చేసుకుని వచ్చి అక్కడ పర్చేజ్ చేసుకొచ్చిన గంజాయిని ఇక్కడ ఇంచుమించుగా అదే ప్రదేశంలో వెహికల్ పెట్టుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి దాన్ని అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే గంజాయి పీల్చేవాళ్ళు వాళ్ళకి అమ్ముతారని చెప్పి తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు వచ్చినటువంటి సమాచారం రైడ్ కండక్ట్ చేశారు. సో రైడ్ కండక్ట్ చేస్తే అతని దగ్గర 1 కేజీ 100 గ్రాములు గంజాయి దొరికింది. అదేవిధంగా అతను ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తున్నాడో వెహికల్ టాటా మెగా గూడ్స్ వెహికల్ ఏపీ 37 టీడీ 7886 ఈ నెంబర్ వాహనం కూడా అతను వద్ద దొరికింది. సో ఈరోజు దర్యాప్తులో భాగంగా అతని దగ్గర నుంచి గంజాయి వెహికల్స్ ని స్వాధీనపరుచుకుని ఈరోజు కందికట్ల ప్రదీప్ అనే వ్యక్తిని రిమాండ్ పంపడం జరిగింది. ఎవరైతే ఈ గంజాయి కాలుస్తున్నారో అలాగే ఈ గంజాయి ద్వారా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి సమాచారం కూడా గతంలో చెప్పినట్టు మా దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం మీద వర్కౌట్ చేస్తున్న క్రమంలోనే ఈ రోజున ఈ గంజాయి కేసు పట్టడం జరిగింది. రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ సెకండ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 7 మంది వ్యక్తుల్ని గంజాయితో పట్టుకుని రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ మల్కీపురం నుంచి మళ్ళీ ఒక వ్యక్తిని పంపిస్తున్నాం. సో ఎవరైతే ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారో అలాగే ఎవరైతే ఈ గంజాయి అలవాటు పడ్డారో వీళ్ళందరి మీద కూడా పూర్తిగా నిఘా ఉంది. తొందరలో వాళ్ళందరినీ మొత్తం పూర్తిగా పట్టుకుని ఏదైతే గంజాయి ఉందో దాన్ని ప్రక్షాళన చేయడానికి మేము ముందుకు కదులుతా ఉన్నాం. సో ఎవరైనా కానీ ఎవరైనా సివిలియన్స్కి వాళ్ళకి అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ పోలీసు వారికి తెలియచేయండి. మేము నిరభ్యంతరంగా వాళ్ళ తాలూకా సమాచారం గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా ఏదైతే మన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గారు ఐపీఎస్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాని గంజాయి రహిత జిల్లా చేయాలనే దిశగా రాజోల్ సర్కిల్ నుంచి నాంపల్లితో ముందుకు తీసుకెళ్తాం.